హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, నిన్న తెనాలి పట్టణంలో పోలీసులు ఒక ముగ్గురు యువకులకి నడి రోడ్డు మీదే థర్డ్ డిగ్రీ ఇవ్వటం జరిగింది. అంటే అందరూ చూస్తుండగానే చాలా అమానుషంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద కర్రలతో చాలా దారుణంగా దాడి చేయడం జరిగింది. అటు మీడియా వాళ్ళు చూస్తున్నారు, ఇది మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎలాంటి ఆలోచన లేకుండా పోలీసులు చాలా ధైర్యంగా వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగింది. అయితే దీని మీద కొన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ అంశం అనేది ఒక పొలిటికల్ టర్న్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులోకి వైసీపీ పార్టీ ఇన్వాల్వ్ కావడం జరిగింది. ముఖ్యంగా దళిత సంఘాలు కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. జరిగిన అంశం ఏంటి అంటే, మనందరికీ తెలుసు, నిన్న వీళ్ళ ముగ్గురిని పోలీసులు అందరూ చూస్తుండగానే చాలా దారుణంగా, అంటే వాళ్ళు నొప్పితో అల్లాడుతున్నా కానీ చాలా దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగింది. అయితే వీళ్ళు నిమ్ర వర్గానికి చెందిన వాళ్ళు, దాంట్లో ఒక ఇద్దరు వచ్చేసి దళిత వర్గాలకు చెందిన వాళ్ళు, ఇంకొకళ్ళు వచ్చేసి ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి అనమాట. అయితే పోలీసులు తక్కువ కులాల వాళ్ళ మీద, ఏదైతే దళిత వర్గాల మీద ఈ స్థాయిలో దాడి చేశారు. కానీ ఏదైనా మరి రాజకీయ నాయకుడు కుమారుడు కానీ, ఏదైతే ఉన్న కులాలు, డబ్బులున్న కులాలు ఉంటాయి కదా, వాళ్ళు దాడి చేస్తే, వాళ్ళు కనుక ఇలాంటి తప్పుడు పనులు పాల్పడితే మరి ఈ స్థాయిలోనే ట్రీట్మెంట్ ఇస్తారా అనేది వాళ్ళు ప్రధానంగా వేస్తున్న ప్రశ్న అనమాట. ముఖ్యంగా వైసీపీ పార్టీ దళిత వర్గాలు ఏమో అనిపిస్తుందంటే, వీళ్ళు తక్కువ కులాలు కాబట్టి నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఇచ్చారు, మరి ఇలాంటి తప్పులే వేరే కులాల వాళ్ళు చాలామంది చేస్తున్నారు, వాళ్ళను మేము చూపిస్తాం, మీరు వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంటే ఇస్తారా అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే వైసీపీ పార్టీ ఇన్వాల్వ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద మనం చూసుకున్నట్లయితే రకరకాలుగా అటు పిఠాపురంలో కానీ ఇంకా చాలా చోట్ల కానీ దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి. ఇది ఒక ఉన్నత కులాల అహంకారానికి నిదర్శనం. ముఖ్యంగా ఈ పోలీసులు ఇంత ఘోరంగా, ఇంత అమానుషంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఏమైనా వాళ్ళు తప్పు చేస్తుంటే చట్టపరంగా కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయలేదు. కానీ ఇట్లా పరువు తీసే విధంగా, అలాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద ఎఫెక్ట్ పడే విధంగా ఎందుకు ఈ స్థాయిలో దాడి చేశారు అన్నట్లుగా కొన్ని విమర్శలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏదేమైనా కానీ ఒకటి మాత్రం వాస్తవం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు కొంచెం ఇబ్బంది పడుతున్నారనేది ఇక్కడ మనకి స్పష్టమవుతున్న అంశం అనమాట. మనం గమనించినట్టయితే గతంలో వైసీపీ హయాంలో ఈ స్థాయి ఘటన, నడి రోడ్డు మీద దళిత వ్యక్తుల్ని పోలీసులు థర్డ్ డిగ్రీ ఇవ్వటం అని కూడా ఎక్కడ చూడలేదన్నమాట. పోలీసులు దళితులకి థర్డ్ డిగ్రీ ఇచ్చేటప్పుడు కొంచెం భయపడతారు. ఎందుకు భయపడతారంటే, వీళ్ళు దళితులు కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని కాబట్టి భయపడతారు. గతంలో మనం ఎప్పుడు చూడాలి. కానీ పోలీసులు ఇలా బహిరంగంగానే పోలీసులు ఇలా వ్యక్తుల్ని కొట్టడం పట్ల దీని మీద దళిత సంఘాలు అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఉన్నత కులాల వాళ్ళు తప్పు చేస్తే ఒక న్యాయమా, దళిత వర్గాలు తప్పు చేస్తే ఒక న్యాయమా, వాళ్ళకు కూడా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, మేము చాలామందిని చూపెడతాం అన్నట్లుగా ఇది ఒక పొలిటికల్ టర్న్ అయితే తీసుకోవడం జరిగింది. మరి దీని మీద ఆ కొట్టిన పోలీసులు ఎలా స్పందిస్తారనేది తెలియాలన్నమాట. ఏదేమైనా కానీ తప్పు చేస్తే మీరు శిక్షించండి, తప్పు చేసిన వాళ్ళనే గొప్ప వాళ్ళని చెప్పట్లే ఇక్కడ. కాకపోతే శిక్షించే విధానంలో తేడా వద్దు, అందరికీ ఒకేలాగా చేయాలని చెప్పేసి చాలా పొలిటికల్ విమర్శలు, అదే ప్రజల నుంచి ఒక రకమైన వ్యతిరేకత అయితే వస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా వైసీపీ పార్టీ దళిత వర్గాల నుంచి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్. థ్యాంక్ యూ.